జగన్ టీం అధినాయకత్వాన్ని అడిగింది. కొన్ని చోట్ల కావాలని కొంతమంది నిలదీసేటటువంటి యాక్టివిటీ చేస్తున్నారు. వాళ్ళు తెలుగుదేశం సింపథైజర్, జనసేన సింపథైజర్ అని తెలుసు, మమ్మల్ని ఏం చేయమంటారని. మీరు మాత్రం వాళ్ళు ఏదైనా అరిచినా కేకలేసినా వాళ్ళు వీడియోలు తీస్తారు సెల్ ఫోన్లతో. మీరు గొడవ పడద్దు, కొట్టుకోవద్దు, వాళ్ళకి కావాల్సింది అదే. అందరూ వైసీపీ వాళ్ళే ఉండరు కదా, ప్రతి చోట కూడా నిలదీసేందుకు కొంతమందిని ప్లాన్ చేస్తున్నారు. అది రాబిన్ శర్మ టీం ప్లానింగ్. అందులో భాగంగా వాళ్ళు అక్కడికి వచ్చి గొడవ పెట్టుకుంటారు అభ్యర్థిగా వచ్చిన వాళ్ళు. సాధారణంగా మరి ఇదివరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభ్యర్థులను ఇట్టగా ఎవరైనా నిలదీసింది ఉందా, గొడవపడ్డది ఉందా? కానీ ప్రజల తీర్పు 23కి పడిపోయింది. ప్రజలు ఎప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఏ అభ్యర్థులతో గొడవలు పెట్టుకోరు, ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్లతో ఎమ్మెల్యేలతో గొడవలు పెట్టుకోరు. వేసేదేదో వేసేస్తారు. పార్టీ గోలున్నటువంటి వాళ్ళే ఆ రోడ్డు మీద హడావిడి చేసేది. అది పార్టీల ప్లానింగ్లో భాగంగా తీసుకొస్తున్నారు. తద్వారా అలా హడావిడి జరిగాక ఆ వీడియోని ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది ఒక స్ట్రాటజిక్గా సోషల్ మీడియా ద్వారా కథ నడుపుతున్నారు. ఇప్పుడు మరి ఏం చేయాలి మేము? మరి అట్లా వచ్చిన వాళ్ళని కొట్టాలా, లేకపోతే గొడవ పడాలా, వాళ్ళతో ఏంటనేది, వాళ్ళు ఏ పార్టీ అనేది చెప్పించాలా అంటే అదంతా ఆర్గ్యూ చేయడం వల్ల అవతల వాళ్ళకి సగం సగం కట్ చేసేసుకోవడం తప్పించి ప్రయోజనం ఏం లేదు. మీరేమీ గొడవ పడద్దు, దండం పెట్టేసి అవతలకి వెళ్ళిపోండి. ఇప్పుడు అదే జరుగుతుంది వివిధ ప్రాంతాల్లో. వంగాగేట్ దగ్గరైనా, లేకపోతే ఇంకో ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గరైనా, ఇది గౌతమ్ రెడ్డి దగ్గర ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, అరుస్తూ ఉన్నప్పుడు నమస్కారం పెట్టేసి అవతలకి వెళ్ళిపోతున్నారు. అది ఇక్కడ వైసీపీ అనుసరిస్తున్న వ్యూహం.